ఆ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కొంత ఏదైతే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారో అన్న తర్వాత జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్లో రాకపోవడాన్ని కొంతమంది దాన్ని వేరే రకంగా అంటే భేదాభిప్రాయాలు వచ్చాయేమో అందుకే రావట్లేదేమో అన్న వార్తలు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మార్నింగు వైద్య అధికారులు చెప్పడం జరిగింది, విదేశీ పర్యటన తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ రావడం జరిగింది కాబట్టి ఒక 5 రోజులు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలనే విషయాన్ని వైద్య అధికారులు సూచించడం జరిగింది. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావట్లేదనే విషయం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ అంటే విదేశ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొంత వైరల్ ఫీవర్ రావడం జరిగిందని వైద్య అధికారులు చెప్తున్నారు. దానివల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే క్యాబినెట్ సమావేశానికి రావట్లేదు అనే విషయాన్ని వైద్య అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంత ఏదైతే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారో అన్న తర్వాత జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్లో రాకపోవడాన్ని కొంతమంది దాన్ని వేరే రకంగా అంటే భేదాభిప్రాయాలు వచ్చాయేమో అందుకే రావట్లేదేమో అన్న వార్తలు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మార్నింగు వైద్య అధికారులు చెప్పడం జరిగింది, విదేశీ పర్యటన తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ రావడం జరిగింది కాబట్టి ఒక 5 రోజులు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలనే విషయాన్ని వైద్య అధికారులు సూచించడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 5 రోజుల వరకు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందనే విషయాన్ని వైద్య అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే ఏపీలో జరుగుతున్న క్యాబినెట్కి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కారణం విదేశీ పర్యటన తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యల వల్లే పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే అధికారులు ఉంటారో వైద్య అధికారులు వాళ్ళు తెలియజేయపరచడం జరిగింది. థ్యాంక్ యూ.